45వ శ్లోకము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఈ శ్లోకంలోని మొదటి నామము నిత్యముక్త. ఇది 144వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో పూజించేటప్పుడు నిత్యముక్తాయై నమః అని నమస్కరించాలి. నిత్యముక్త ఎప్పుడునూ సంగము లేనిది. అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంగము లేదు. కుండ బ్రద్దలైనా చిట్లినా బీట్లిచ్చినా ఆ కుండలాగా తయారయ్యే ద్రవ్యమైన మట్టికి ఏ బాధ ఉండదు, ఏ విధమైన దుఃఖము ఉండదు. అవన్నీ కుండకే. ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండేవారి రోగాలు రొచ్చులు మొదలైన ఈతి బాధలు ఆవిడకు ఉండవు. బొమ్మలకు గీతలకు చెరపబడలాలు సరిగా కనబడకపోవడాలు ఉండవచ్చునేమో కానీ అవన్నీ వ్రాయబడిన బోర్డుకు ఉండవు. అలా జరిగిన బోర్డుకు ఏమీ పట్టదు. ఇలా సంగము ఉండని స్థితిని ముక్తస్థితి అంటారు. అమ్మవారు ఎప్పుడు ముక్తస్థితిలోనే ఉంటుంది. జనన మరణాలు లేనప్పుడు నిత్యత్వము ఉంటుంది. నిత్యత్వము ఉన్న సంగము లేకపోవడం విశేషం. అసలు ఈ నామాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంగా కూడా చెప్పుకోవచ్చును. ఎందుకంటే నిత్యత్వము అనేది ఒక విశేషణము, ముక్తిత్వము అనేది రెండో విశేషణము. కాబట్టి అమ్మవారు నిత్యత్వ ముక్తిత్వ లక్షణాలు కలది. నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండడము, ముక్తిత్వము అంటే విమోచనత్వము లేదా విడుపు. ఈ 2 విశేషణాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే 2 లక్షణాలు ఉంటాయి. అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. ఎప్పుడునూ ఎటువంటి సంగము లేనిది, నిత్యత్వ ముక్తిత్వ లక్షణాలు గలది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నిర్వికార. ఇది 4 అక్షరాల నామము. ఇది 145వ నామము. నిర్వికారై నమః అని నమస్కరించాలి. నిర్వికార ఏ విధమైన వికారములు లేనిది. వికారాలు 6 విధాలుగా ఉంటాయి. పుట్టడము, ఉండటము, పెరగడము, మార్పు చెందడము, కృషించడము, నశించడం. ఈ 6ంటిని షడ్వికారాలంటారు. భౌతిక జీవులందరికీ ఈ 6 వికారాలు ఉంటాయి. ఈ వికారాల్లో ఏ ఒక్క వికారము లేనిది అమ్మవారు. మార్పులు, వికారాలు, విపతనాలు అనే ఆమె నేపథ్యంలో జరుగుతాయేమో కానీ ఆమెకు ఉండవు. ఏ విధమైన వికారాలు లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిష్ప్రపంచ. 4 అక్షరాల నామము. ఇది 146వ నామము. దీనితో నమస్కరించినప్పుడు నిష్ప్రపంచాయై నమః అని చెప్పాలి. నిష్ప్రపంచ ప్రపంచముతో ముడిలేనిది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇలా 5 చొప్పున ఉన్నదే ప్రపంచము. వీటితోనే ప్రకృతి నిండి ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు. అవి తనయందు ఉంటాయి గాని తనవి కాదు. రకరకాల ఆభరణాల నిండా ఉండేది బంగారమే. అయినా ఆ ఆభరణాలు బంగారమునందు వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో మలచబడి ఉంటాయి గాని బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవలసిన గతి లేదు. సొట్టలు, వంకర పోవడాలు, తెగిపోవడాలు నగలకు ఉంటాయి గాని బంగారానికి ఉండవు. అలాగే ప్రాపంచికమైన లక్షణాలు, విలక్షణాలు, రూపాలు, విరూపాలు మూల ప్రకృతి అయిన అమ్మవారికి ఉండవు. ప్రపంచముతో ముడిలేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిరాశ్రయ. ఇది 147వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు నిరాశ్రయై నమః అని నమస్కరించాలి. నిరాశ్రయ ఆశ్రయము లేనిది, ఆశ్రయము అవసరము లేనిది. ఆధారము, ఆశ్రయము అని 2 రకాల అవసరాలు మనకు ఉన్నాయి. పాత్రలో నీళ్లు ఉంటే నీళ్ళని ఆధేయమని, పాత్రని ఆధారమని, నీళ్లకు పాత్ర ఆధారము అని అంటారు. కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని, కర్రను ఆశ్రయమని అంటారు. అలాగే ప్రపంచంలో మనం ఉండాలంటే కావలసినవి ఆధారము, ఆశ్రయము.
చోటు, గాలి, వెలుతురు, నిప్పు, నీళ్లు, అన్నము ఇవి కావాలి. ఇవి ఆధారాలు. అలాగే ఉద్యోగము, ఇల్లు, వాహనము మొదలైనవి కూడా కావాలి. ఇవి ఆశ్రయాలు. ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం ముడిపడి ఉంటుంది. బ్రతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యము. ఈ ఆధార ఆశ్రయాలు రెండూ మనకు అమ్మవారే. కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు. అందుకని ఆమె నిరాధార, నిరాశ్రయ, ఏ ఆశ్రయము లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిత్య శుద్ధ. ఇది 148వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామముతో కొలిచేటప్పుడు నిత్య శుద్ధాయై నమః అని నమస్కరించాలి. నిత్య శుద్ధ ఎల్లప్పుడూ శుద్ధమైనది. ఒక వస్తువునందు, ఒక వ్యక్తి యందు మనకు ఉండే మానసిక దృష్టి చేత ఆ వస్తువుకు పరిశుద్ధత్వము, అపరిశుద్ధత్వము ఉంటాయి. కానీ వాటి అందలి సర్వంతర్యామిత్వము చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే. వాటి రసాయనిక విశ్లేషణ చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే. అపరిశుద్ధత్వానికి సంబంధించిన ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు వాటితో రూపొందే అపరిశుద్ధ మూలకాలు అని వేరే ఉండవు. నైవేద్యం పెట్టే పండు మనం పరిశుద్ధమైంది అనుకుంటే అది చెట్టు ఉమ్మేస్తేను, విసిరేస్తేను వచ్చిందే గదా. పశు విసర్జనాలు అపరిశుద్ధమని మనం అనుకుంటే అది చెట్లకు పరిశుద్ధమైన ఆహారం అవుతుంది కదా. కాబట్టి ఈ పరిశుద్ధము, అపరిశుద్ధము అనేవి మన మానసిక దృక్పథం మీద ఆధారపడి ఉండే భావనలే గాని సృష్టిలో అంతర్యామిగా ఉండే అమ్మవారు నిత్య శుద్ధురాలే. మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వము, తిట్లకు, అపరక్రియలకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు. అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవి. అదేవిధంగా అన్నిటిలోనూ సర్వంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే, ఎల్లప్పుడూ శుద్ధమైనది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిత్యబుద్ధ. ఇది 149వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో కొలిచేటప్పుడు నిత్యబుద్ధాయై నమః అని నమస్కరించాలి. నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు. వెలగడము, మెలకువ రావడము, అర్థమవడము ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే మాటలే. విషయం అర్థం కాకపోతే బుర్ర వెలగలేదు అంటాము. ఆలస్యంగా అర్థమైతే ట్యూబ్లైట్తో పోలుస్తాము. జ్ఞప్తికి రావడమన్నా, మెలకువ రావడమన్నా, అర్థమవడమన్నా ఒకటే. ఇవన్నీ మనలోని జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి నిత్య బుద్ధి లక్షణాన్నే సూచిస్తాయి. మన బుద్ధికి అమ్మవారి తేజస్సు సగం తెలుసు. ఆ పైన తేజస్సు, బుద్ధి, మనకు మనస్సు ఎక్కువ, బుద్ధి తక్కువ ఉంటాయి. మనస్సు లేకుండా అంతా బుద్ధే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది. పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహమని, మన పురుష ప్రయత్నము దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని అనుకోవాలి. నిత్య జ్ఞాన స్వరూపురాలు అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిరవధ్య. 4 అక్షరాల నామము. ఇది 150వ నామము. నిరవధ్యాయై నమః అని నమస్కరించాలి. నిర్ ప్లస్ అవధ్య, నిరవధ్య, చెప్పరానిది అంటూ ఏమీ లేనిది అనగా నిందింపతగినది కానీ వంక పెట్టుటకు గాని ఏదీ లేనిది అని. బంగారం లాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఆ బంగారంతో బొమ్మలు, నగలు చేసినప్పుడే ముక్కు బాగుండలేదనో, కళ్ళు బాగుండలేదనో, పొట్ట ఉందనో వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సొట్ట ఉందనో అంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన బొమ్మలు, నగలు ఈ సృష్టిలోని జీవులు, వస్తువులు. ఈ నామాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం ఒక పద్ధతి. అమ్మవారు అన్ని విధాలా పరిపూర్ణమైన సలక్షణాలతో ఉండే సౌందర్య నిధి. ఏ విషయంలో దేన్ని పోల్చాలన్నా, ఎవరి వ్యక్తిత్వ సౌందర్యాదుల గురించి చెప్పాలన్నా అమ్మవారిని అన్నిటికీ ప్రమాణంగా అంటే కొలబద్దగా తీసుకోవాలి. ఆఖరికి సాముద్రిక శాస్త్రము కూడా అమ్మవారిని ప్రమాణంగా తీసుకొని వ్రాయబడినది. కాబట్టి అమ్మవారిలో వంక పెట్టేవి, నిందింపతగిన విషయాలు ఏముంటాయి? ఈ విధంగా అర్థం చేసుకోవడం రెండవ పద్ధతి. నిందింపతగనిది కాని, వంక పెట్టుటకు గాని ఏవీ లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము నిరంతర. ఇది 151వ నామము. 4 అక్షరాల నామం. ఈ నామంతో కొలిచేటప్పుడు నిరంతరాయై నమః అని నమస్కరించాలి. నిరంతర అంటే ఏమాత్రము సందు, ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది. అంతరం అనే పదానికి అవకాశము సందు, అవధి, హద్దు.
ఛిద్రము, భేదము అని ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఇవేమీ వర్తించనిది అమ్మవారు. ఈ చోటులో ఏమాత్రం సందు లేకుండా అంతటా నిండి ఉంది. ఈ పని చేయగలదు, ఈ పనులు చేయలేదు అనే హద్దులు లేనిది. ఎవరితోనూ ఎప్పుడూ ఎక్కడా కూడా భేద దృష్టి లేనిది, ఛిద్రము లేనిది, మధ్యలో విరామం లేకుండా సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి. అందుకే అమ్మవారు నిరంతర, ఏమాత్రము అవకాశము లేకుండా అంతటా వ్యాపించినది అని ఈ నామానికి అర్థము.